ఏ రకంగా టీడీపీ వాళ్ళు దాడులు చేసింది అని చెప్పి. మరి ఈ రకమైనటువంటి వీడియోలు పోలీసు అధికారుల దగ్గర కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పోలీసులు వచ్చినా కూడా పోలీసు అధికారులు ముందర కూడా సుదర్శన్ రెడ్డి గారి పైన వందలాది మంది దాడి చేస్తుంటే మరి ఎందుకని పోలీసులు కానీ దాని గురించి ప్రశ్నించట్లేదు? మరి తప్పు చేసిన వాళ్ళపైన ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన చేయట్లేదు? ఈ విషయం ఏ కోణంలో జరిగింది, అక్కడ జరిగినటువంటి నిమిషాల వ్యవధిలో అక్కడ ఎక్కడెక్కడ ఫోన్ కాల్స్ ఏవేవి పోయినాయి అన్నటువంటిది ఒక గంట సంబంధించి అరగంట ముందుది అరగంట తర్వాత ఈ ఫోన్ కాల్ డీటెయిల్స్ తెప్పించుకుంటే వాస్తవాలు అన్నీ బయటకు వస్తాయి. వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ హింసను ప్రేరేపించదు, ఎవరిపైన దాడి పాల్పడ్డా ఒప్పుకోదు. అందుకే స్ట్రైట్ ఫార్వర్డ్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అధికారులకు పూర్తిగా రక్షణ ఇవ్వండి, దాడులకు పాల్పడిన కఠినంగా శిక్షించండి అన్నారు. మరి మీరు ఏ రకమైనటువంటి అధికారులకు ఇస్తున్నారు? కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే హింసించండి అని చెప్పి మీరు ఆదేశాలు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టా? ప్రశ్నిస్తాను అని చెప్పి అనునిత్యం మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు? అదే రకంగా సినిమాలలో యాక్ట్ చేస్తూ మీకు అభిమానులు ఉండొచ్చు, రాజకీయ పరంగా సుదీర్ఘంగా రాజకీయాలు చేసే వాళ్లకు అభిమానులు ఎలాగుంటారు అన్నటువంటిది మీకు పూర్తిగా తెలియకపోవచ్చు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మేమేమంటున్నాం, ఒక పక్కన తప్పు ఏదైనా చేస్తే వాళ్ళని శిక్షించండి, కానీ ప్రజాస్వామ్య పరంగా వెళ్ళండి, వాస్తవాలు తెలుసుకోండి, అవతల వర్షన్ కూడా వినండి. ప్రజాస్వామ్యంలో ఇది మస్ట్ అనేటువంటిది మేము పదే పదే చెప్తున్నా. చాలా ఘోరంగా ఒక సైడే వ్యవహరిస్తూ పోలీస్ అధికారులు ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని, అడ్వకేట్గా ఉన్నటువంటి వ్యక్తిని పైన వాళ్ళు వివరించినటువంటి తీరు బాధాకరం. ఆ సంఘటనలు ఏమేమి జరిగినాయి, ఎందుకు జరిగినాయి, ఎందుకు పెప్పర్ స్ప్రేతో దాడులు చేశారు, ఇవన్నీ కూడా అడగాల్సిన బాధ్యత మినిమం. అంత దూరం వెళ్ళినటువంటి ప్రత్యేక విమానంలో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ బాధ్యత లేదా? బంధాలు అనుబంధాలతో ఉంటాయి రాజకీయాలు. 30 సంవత్సరాల నుంచి ఒక్క మాట పైన కమిట్మెంట్తో ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి సుదర్శన్ రెడ్డి. అంత తీసిపడేసి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలన్నీ కూడా కాకుండా వాస్తవాలు కూడా గ్రహించుకోండి. ఎస్, ఆ మనిషికి జరిగినటువంటి అవమానకర సంఘటనలు బాధగా ఉన్నాయి. అధికారం శాశ్వతం కాదు. అధికారం ఉంది కదా అని చెప్పి ఇలా వ్యవహరిస్తే మీకు కూడా ఎలాంటి వడ్డీతో సహా వచ్చేటువంటి రోజులు కూడా వస్తాయి. నిజంగా ఒక క్లర్కును కూడా రాజకీయంగా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు కూడా సార్ అని సంబోధించేటువంటి సంస్కారం మాకుంది. హోంగార్డ్ సేవకులు కూడా అన్నా అన్నటువంటి సంస్కారం మాకుంది. అటు పార్టీలో నుంచి కానీ ఇలా తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాం సంస్కారం అటువంటిది. అందరినీ ఒక ఘాటి కట్టేసేసి హేళన చేయకండి. మరి దళితులపైన ఇంత ఘోరంగా మానభంగాలు జరిగినప్పుడు, దళిత ప్రొఫెసర్లను మీ పార్టీ శాసనసభ్యులే ఇలా దారుణంగా కొట్టినప్పుడు అప్పుడు ఎందుకు మీ నోరు లేయలేదు? ఎందుకు కనీసం దానిపైన విచారణ ఎందుకు అడగలేకపోయినారు? ఎందుకు ప్రెస్లో కనీసం ఈ దాడిని ఖండిస్తున్నామన్న మాట కూడా చెప్పలేకపోయినారు? ప్రత్యేక విమానంలో కడప అంటే రాజకీయం చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చారే. ఒక పక్కన దేశానికి ఆర్థిక సంస్కరణలు చేసి ఎంతో గొప్ప వ్యక్తి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి దాన సంస్కారం జరుగుతున్న సమయానే రాజకీయాలు మాట్లాడడానికి ప్రయత్నం చేసేవి, రాజకీయ కోణంలో చేసి అదే పర్యటనకు వచ్చి రైతులు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని చులకనగా మాట్లాడినట్టు మీరు ఎందుకు ప్రాపర్గా వ్యవహరించట్లేదు? ఒక బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు ఎలాగ వ్యవహరించాలి, ఒక అంశం పైన మాట్లాడేటప్పుడు వెనక ఏం జరిగింది, ఎందుకు జరిగింది అన్నటువంటిది కూడా అడగలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అని అంటే, కేవలం వైసీపీ నాయకులు ఏదో చేశారని ఎక్కడన్నా వచ్చేస్తే వెంటనే దాన్ని ఏదో రియాక్ట్ అయిపోయి మేము వాళ్ళని దొక్కుతాం, రాయలసీమ యువతల గురించి చులకనగా మాట్లాడుతాం, రాయలసీమ పరిస్థితి నుంచి పదే పదే హేళనగా చేస్తాం.
గతం నుంచి మీకు అలవాటు అయిపోయింది 15 చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మొదలైనప్పటి నుంచి. ఎక్కడో రైలు గాడిపోతే రాయలసీమ గుండాలే, ఎక్కడో జరిగితే రాయలసీమ యువత మారాలి అని మాట్లాడడం. మరి ఎందుకు రాయలసీమకు మంచి చేయడం, రాయలసీమ గురించి మాట్లాడే మీరు అక్కడ హైకోర్టు మూవ్ చేస్తుంటే ఎందుకని మీరు అడగలేకపోయారు? అక్కడ యువత కోసం ఎందుకు మీరు అడగలేకపోయినారు? అక్కడ లా యూనివర్సిటీ అక్కడి నుంచి ఎత్తేస్తుంటే ఎందుకు అడగలేకపోతున్నారు? మరి ఎంఎస్ఎంఈ సెంటర్ వల్ల ఎంతోమంది ట్రైనింగ్ పొంది యువతకు ఎంతో మేలు జరిగేటువంటి ఎంఎస్సి సెంటర్ కొప్పర్తి నుంచి మారుస్తుంటే ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు? ఇవి చేయండి రాయలసీమ వాళ్ళపైన, కానీ అక్కడ మంచి చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు. అలా కాకుండా రాజకీయ కోణంలోనే విమర్శలు చేయటం సరైనటువంటిది కాదు అని చెప్పి గౌరవ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ తెలియజేస్తున్నాం. కడపలో జరిగినటువంటి సంఘటన, గాలివీడులో జరిగినటువంటి సంఘటనను పూర్తి స్థాయిలో అటు గౌరవ జవహర్ బాబు గారికి మంచి జరిగేటట్టు యువతలు ఎందుకు జరిగింది, ఆ టైంలో ఎందుకు పెప్పర్ స్ప్రే లాంటివి వాడి దాడులకు పాల్పడాల్సిన పరిస్థితి, పక్క నుంచి వచ్చిన వాళ్ళపైన ఏ చర్యలు చేపడుతున్నారు, వీటన్నిటిపైన కానీ విచారణ జరిపి చేస్తే ప్రజాస్వామ్య విలువలు పెరుగుతాయి. అలా కాకుండా ఒక్క సైడ్గానే చేసి ఇలా ఒక పార్టీని ఎంతసేపు కించపరిచే విధంగా వ్యవహరించాలి, ఆ పార్టీని ఎక్కడ కూడా ఉండనీయకూడదు అన్నటువంటి మీ ఆలోచనలు తప్పుడు ఆలోచనలు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం, విద్యుత్ ఛార్జీలు పిలుపు ప్రజల కోసం నిలబడిన పక్షాన పోరాడినప్పుడు ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజలకు అండగా ఉన్నామని చెప్పి ఎలా వేలాది మంది మాకు మద్దతుగా వచ్చారో అందరూ కూడా చూసింటారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్ళని గౌరవించాలి. ఒక సంఘటన జరిగినప్పుడు నిజాలు ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. అలా కాకుండా ఒక్క సైడే ఒత్తిళ్ల ప్రకారం వ్యవహరిస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా మీరు కడప వదిలిపోయినట్లేరు. ఇప్పటికైనా మీరు కడపలో ఉంటే రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనేటువంటి హేళన మాట మీరు వాళ్ళని పరామర్శించండి, మంచి చెడు తెలుసుకోండి. గతంలో ఈ 7 నెలల నుంచి దళితులపైన కానీ మిగిలిన వర్గాలపైన కానీ మహిళలపైన కానీ జరిగిన దాడులు ప్రతి ఒక్కటి మీరు తెప్పించుకోండి, వాళ్ళకు సహాయం చేయండి. ఎందుకంటే దాదాపుగా 72 మంది పైన బాలికలను మహిళలను అఘాయితాలు పాల్పడిన వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి 10 లక్షలు సహాయం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న మీరు ప్రభుత్వంలో ఉండి కనీసం వాళ్ళకు భరోసా ఇవ్వలేకపోతున్నారు. మరి వీటన్నిటిపైన ఆలోచన చేయండి. కేవలం ఒక్క సైడ్ రాజకీయమే మాట్లాడొద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ మీలో మార్పు రావాలి. కేవలం నేను పార్టీ పెట్టింది వైసీపీని ప్రశ్నించడానికే కాదు, ఎక్కడ తప్పు జరిగినా వాస్తవంగా ఉంటాను అన్నటువంటి భావన ప్రజలకు కల్పించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.